నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాఫ్ట్వేర్ జాబ్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం, లక్షల్లో అటు డిగ్రీ చదివిన వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, చాలామంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి చక్కగా మా చేతిలో ఒక పట్టా ఉందని సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళకున్న పరిస్థితులు బట్టో, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టో ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళలో ఒక ఆశ ఉంటుంది, మేము కూడా ఒక హై పెయిడ్ శాలరీస్ తీసుకుంటే ఎంత బాగుంటుందో, ఐటీ ప్రొఫెషనల్గా సెటిల్ అయితే ఎంత బాగుంటుందో, ఇవన్నీ వాళ్ళ కోరికలు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా చాలామంది స్టూడెంట్స్తో మేము మాట్లాడాం. అసలు మీ కోరికలు ఏంటి, ఏమనుకుంటున్నారు, అంటే ప్రొఫెషనల్గా కావచ్చు, మీ లైఫ్ని ఎలా సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారని మేము అడిగినప్పుడు వాళ్ళు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళలో చాలా అపోహలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, అంటే నాన్ ఐటీలో ఉన్నవాళ్ళు, అసలు ఐటీ అనేది చదవని వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, డిప్లొమా చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి కోరిక ఉంది, మేము కూడా మంచిగా ఐటీ జాబ్ చేస్తే బాగుండు, ఇప్పుడు మాకు అనిపిస్తుంది అప్పుడు మేము ఆ గ్రూప్ తీసుకోలేకపోయామే అని. అయితే వీళ్ళలో ఫస్ట్ ఉండే అపోహ ఏంటి అని అంటే, మేము పెద్ద పెద్ద కాలేజెస్లో చదవలేదు కదా, మేము ఎలాగా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ తెచ్చుకోగలం, అలాగే మాకు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, దాంతోపాటుగా మేమేమంత స్కోర్ చేయలేకపోయాం, ఇప్పటికీ బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి మాకు. ఇవన్నీ వాళ్ళ ఆలోచనలండి. మాకు వింటే ఒకటి అనిపించింది, అసలు వీళ్ళకి ఒక క్లారిటీ తెస్తే బాగుంటుంది కదా. ఇప్పటి కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఏదో ఒక జాబ్ సంపాదించేసి ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఏదో ఒక శాలరీతో సెటిల్ అయిపోయే కన్నా వాళ్ళ కోరికలు ఏంటి అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కోరికలు ఏంటి, ఇవన్నీ నెరవేరిస్తే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇవన్నీ మీకు క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ముగ్గురిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీళ్ళు ఏంటంటే నాన్ ఐటీ, అందులోనూ వీళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు, ఇంకా మనం పెద్ద పెద్ద శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఇంకా మనం తెచ్చుకోలేంలే, ఇంకా మన లైఫ్ ఇంతే, మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కాస్త ఒక మంచి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఊహించలేనంత మంచి శాలరీతో ఇప్పుడు సెటిల్ అయ్యి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి అసలు ఒక కంపెనీ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, మరీ ముఖ్యంగా ఒక క్యాండిడేట్స్ని తీసుకోవాలి అంటే కనుక వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ చూస్తారు, మంచి మంచి స్కిల్స్ ఉన్న క్యాండిడేట్గా మనం తయారవ్వాలంటే అసలు మనం ఏం నేర్చుకోవాలి, ఐటీ ప్రొఫెషనల్గా మనం సెటిల్ అవ్వచ్చా, ఇవన్నీ డౌట్స్ ఇవాళ ఈ ప్రోగ్రాంలో మీకు నేను క్లియర్ చేస్తాను. సో మనతో పాటు ఉన్న ముగ్గురు ఎంప్లాయీస్ని, ప్రస్తుతం చక్కగా జాబ్ చేస్తున్న వాళ్ళు ముగ్గురిని కూడా తీసుకొచ్చేసాను. వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా రాజేష్, చందన అండ్ రోహిత్. సో ఫస్ట్ వాళ్ళ ఇంట్రొడక్షన్ అండ్ వాళ్ళు ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లో వినేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ రాజేష్, హాయ్ అండి. సో నా పేరు గీతాంజలి. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. రాజేష్ తెలుసు మాకు, బట్ ఎలా వచ్చారు ఐటీ ప్రొఫెషనల్గా, ఇప్పుడు ఎలా సెటిల్ అయ్యారు మీరు, సో మా ప్రేక్షకులకి చెప్తారా? ష్యూర్. అండి, నా పేరు రాజేష్. నేను 2019లో బీటెక్ కంప్లీట్ చేశాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో నానకాపల్లి నుంచి వచ్చాను. సో ప్రజెంట్ అయితే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ కింద వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చందన. హాయ్ అండి, నా నేమ్ చందన. నేను జగిత్యాల నుంచి వచ్చాను. నేను 2019లో బీటెక్ ట్రిప్లీలో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎంసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. వావ్, నైస్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ గురించి కూడా నేను చాలా విన్నాను, బట్ అవి కూడా అడుగుతాను. రైట్, రోహిత్. హాయ్ అండి, నా పేరు రోహిత్. నేను కూడా 2019లో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. అండ్ ప్రజెంట్లీ ఇప్పుడు నేను సైంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రజెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు. ఓకే. సో అలా. కానీ మీ అందరిని చూస్తుంటే నాకు చాలా చాలా ముచ్చటేస్తుంది తెలుసా. అంటే మీ గురించి విన్న తర్వాత, అంటే నాకు తెలుసు, సో ఇంకా వ్యూవర్స్కి తెలియాలి. అంటే ఒకటే ఆలోచన వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవటం అంటే చాలా కష్టం అని అంటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో నేను చూశాను కదా, చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, మేము ఐటీ ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యాం, అది మా కోరిక, మేము సెటిల్ అయ్యాం అంటున్నాం. ఎంతమందికి ఎలా వస్తున్నాయి అసలు ఐటీ జాబ్స్? అంత ఈజీనా సంపాదించడం? ఏం చెప్తారు మీ మాటల్లో చెప్పండి. ఐటీ జాబ్ రావాలంటే అసలు ఏం చేయాలి, అంత ఈజీనా కాదా? ఫస్ట్ రాజేష్, సాఫ్ట్వేర్ జాబ్ అంత ఈజీనా తెచ్చుకోవటం? ఎస్ మేడం, చాలా ఈజీ. కాకపోతే మనకి ఎప్పుడైతే ప్రాపర్ గైడెన్స్ అనేది వస్తుందో ఒక పాత్ అనేది ఉంటుంది మేడం. ఇందులో ఏంటి అంటే, మనం ఎలా సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి, ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అసలు ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాలి, బయట ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, మనం ఏం నేర్చుకోవాలి, కంపెనీస్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకొని ఒక సరైన పాత్ అనేది నిర్మించుకున్నాం అనుకోండి. సో ఆ పాత్లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ అనేది తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. అలా కాకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయి సంథింగ్ లైక్ రిఫరెన్స్ తీసుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయి జస్ట్ వాళ్ళు అడిగిన దానికి
మనకి వాళ్ళు ఏం అడుగుతారు అనేది ముందే తెలియదు. సో తెలియకపోవడం వల్ల ఏంటి, ఏదో మనకి నచ్చినవి ప్రిపేర్ అవుతాము, వెళ్తాము, వాళ్ళు అవి అడగరు. సో అక్కడ నాకు ఇంకా రాదు, డిసప్పాయింట్ అయిపోయి డిమోటివేట్ అయిపోతారు. సో ఎప్పుడైతే అలా డిమోటివేట్ అయిపోయారో, సో ఇంకా నాకు రాదులే సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడం చాలా కష్టం, మన వల్ల కాదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తారు. నిజంగా చాలా మంది డిప్రెస్ అయిపోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం ఇప్పుడు. అలా కాకుండా ఒక సరైన పాత్ పెట్టుకొని, సో స్టెప్ బై స్టెప్లో నేర్చుకొని ఇది వచ్చింది ఓకే, సో ఇందులో నేను ఓకే అయ్యాను కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది తెలుసుకోవాలి. నెక్స్ట్ బయట ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయో తెలుసుకోవాలి, దాని మీద వర్క్ చేయాలి, ఫోకస్ పెట్టాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ వెళ్తే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. ఎస్, సో ఈ పద్ధతి ఫాలో అయితే కనుక ఈజీ అంటున్నారు. చందన మీరేం చెప్తారు? అవునండి, రాజేష్ చెప్పింది ఏదైతే అది 100% కరెక్ట్. అదే నేనే ఎగ్జాంపుల్. ఏంటంటే నాది కోర్ ట్రిప్లీ కాబట్టి నాకు కోడింగ్ అంత గ్రిప్ ఉండేది కాదు, అండ్ అసలు నాకు కోడింగ్ అసలు రాకుండేది. సో నేను నా కోర్ ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాను, అంటే ఇట్ మీన్స్ నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాను. దాంట్లో గ్రోత్ ఉండేది కాదు, శాలరీ తక్కువ ఉండేది. సో ఇలా నేను చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సర్చ్ చేశాను, బట్ అంటే సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏది చూస్ చేసుకోవాలో మనకు తెలీదు, అండ్ చాలా రిసోర్సెస్ కూడా ఉంటాయి. ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏది సెకండ్ స్టార్ట్ చేయాలి, అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేద్దామంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏదో వీడియోస్ చూసామా అది పక్కన పెట్టేసామా అన్నట్టే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకేం ఉండదండి. జస్ట్ ఏదో బట్టి నేర్చుకుంటాం కదా, అలా ఉంటుంది. సో దీనికి అంత ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. నేను నెక్స్ట్ వే వాళ్ళది ఫ్రీ డెమో చూసి నెక్స్ట్ వే CCBPలో జాయిన్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఐటీ జాబ్స్ కష్టం కాదు, చాలా ఈజీ అని. ఓకే, సో అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మీకు. సో అందులో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. రైట్, రోహిత్, అసలు ఎందుకు మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకున్నారు? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. అంటే ఫస్ట్ అసలు మీ గ్రూప్ ఏంటి, మీరు తీసుకున్న గ్రూప్ ఏంటి? యాక్చువల్లీ నేను ఈసీ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను జనరల్గా ఫస్ట్ ఏంటంటే నేను కోర్ సైడ్ జాబ్కే వెళ్ళాలి అనే డ్రీమ్ ఉండే నాకు. డిసైడ్ అయిపోయారు? ఫస్ట్ అదే డిసైడ్ అయిపోయాను. నా క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా జాబ్ వచ్చింది, కానీ అది రిజెక్ట్ చేసేసి మరి కోర్ సైడ్ కోసం అని ట్రై చేసుకున్నాను చాలా. సో అలా నేను 2020 మార్చ్లో కోర్ సైడ్ జాబ్ తీసుకున్నాను. కానీ ఏంటంటే డ్యూ టు కోవిడ్ రావడం వల్ల, కొన్ని పాండమిక్ సిచ్యువేషన్స్ ఇవన్నిటి వల్ల ఏంటంటే జాబ్ ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే నేను మా ఫ్రెండ్ బీటెక్లో ఉన్నప్పటి నుంచి మాకు మూవీస్ చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో మేము యాక్చువల్లీ డిసెంబర్ 2020లో నేను నా జాబ్ క్విట్ చేశాను. సో బీటెక్లో ఉన్నప్పుడు మేము షార్ట్ ఫిల్మ్స్ అవి చేసాము. సో అప్పుడే ఒక మూవీ చేయాలి అని ప్లాన్లో ఉన్నాము, అండ్ మూవీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ ఎడిటింగ్ కానీ మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ నేమ్ వచ్చేసి అర్జున ప్రయోగస్య. యా, సో అది టీజర్ రిలీజ్ ప్లాన్లో ఉన్నాము ప్రస్తుతానికి. ఆ వర్క్ కూడా జరుగుతుంది. యా, ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేసుకున్నాను ఇటు. సో అది చేసుకున్న తర్వాత ఏంటంటే అది మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక నేను నాన్ ఐటీ జాబ్ చేశాను. ఎందుకంటే నాకు మనీ అవసరం ఉండింది, ఇంట్లో వాళ్ళకి ప్రెషర్ పడకూడదు అనే ఒక పాయింట్ మీద నేను నాన్ ఐటీ జాబ్కి వెళ్ళాను. సో కానీ అందులోనే ఉంటే నాకు అంటూ ఒక పర్టికులర్ కెరియర్లో ఒక గ్రోత్ అంటూ ఉండదు, నేను చదువుకునే దానికి ఒక అర్థం ఉండదు అని చెప్పేసి సో నేను ఇలా ఐటీ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలనుకున్నాను. సో అలా ఆన్లైన్లో రిఫర్ చేశాను, అండ్ ఈవెన్ చాలా కోచింగ్ సెంటర్స్లో కూడా తిరిగాను. అలా మా ఫ్రెండ్స్ త్రూ రిఫర్ చేయగా నాకు నెక్స్ట్ వేవ్ CCBP గారి గురించి తెలిసింది. సో మా ఫ్రెండ్స్ కూడా అలా దీంట్లో చదువుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా నాకు ఒక డెమో సెషన్ విన్నాక ఓకే నాకు ఇందులో వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే మన ఓన్ లాంగ్వేజ్, మనం మాట్లాడే తెలుగులో నేర్పిస్తారు. మన ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి మన మదర్ టంగ్ కాబట్టి ఇంకా ఈజీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఇది చాలా మందికి ఇక్కడే కొంచెం ఏంటంటే అబ్బా ఫస్ట్ ఇక్కడే ఇంగ్లీష్లో స్టార్ట్ చేశారు అనుకోండి, అక్కడ కొంచెం వెనకడుగు వేసేస్తారు, స్టార్టింగ్ పాయింట్లోనే ఇబ్బంది పడతారు. సో అక్కడ కంఫర్ట్ ఉంది మీకు. ఇబ్బంది పడకుండా ఉండడానికి కానీ ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకునే ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం చదువుకోవడం కానీ మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కూడా
మనకు హ్యాపీగా ఉంటాము. సో అది ఆ పాయింట్ మీద నేను అది చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో చూస్తే మన గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో చూసుకుంటే నెక్స్ట్ 10 yearsలో కూడా ఐటీ గ్రోత్ అనేది హై ఉంది. అవును. సో అండ్ ఆల్సో సో ఈ గ్రోత్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు తెలిసిన వాళ్ళే కానీ ఎవరికైనా మనం రిఫర్ చేయొచ్చు. అందరికీ ఒక భయం ఉంటుంది, ఏంటి సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అనేది. మనకు ప్రతిదీ ఏంటంటే మనకు ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తారు. సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఎంత డీటెయిల్గా అసలు ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనే పాయింట్ నుంచి మనము సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా మనం ఎదుగుతూ వెళ్తాము. సో అలా ఎదుగుతూ ఉన్న సమయంలోనే మనకి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మనం చక్కగా నేర్చుకుంటే మనము ముందుకు కూడా వెళ్ళగలుగుతాము. ఎస్, చాలా మంచి మాట చెప్పారు. అసలు సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి అసలు మీరే డెవలప్ చేసే స్థాయికి ఎదుగుతారు. సో ఇది నిజంగా మంచి మాటే. అండ్ రాజేష్, మేము తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మీ గురించి విన్నప్పుడు మీరు ఫస్ట్ సేల్స్ జాబ్లో ఉన్నారు, కంప్లీట్గా అటు వెళ్ళిపోయారు, ఇంకా అదే లైఫ్ అనుకుని ఉన్నారు. బట్ మీలో కొంచెం ఆశ ఉండొచ్చు ఐటీ ప్రొఫెషనల్గా ఉండాలని. అలాంటి మీరు ఆశ ఉన్నా కూడా సాధ్యపడలేదు మీకు. బట్ ఎలా వచ్చారు ఐటీ వైపు? అంటే ఈ ప్రాసెస్ ఏంటి, మీరు వచ్చిన ఈ రూట్ ఎలా సాధ్యమైంది అసలు? యాక్చువల్లీ అందరిలాగే బీటెక్ కొంచెం అల్లరి చేసిన ఎలాగో కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేసి క్యాంపస్లో కూడా ప్లేస్మెంట్ వచ్చింది. కానీ వాళ్ళు బెంగళూరు లొకేషన్ ఇచ్చి చాలా తక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేశారు. సో బెంగళూరు లొకేషన్ ఇచ్చి అంత శాలరీ ప్యాకేజ్కి మనం మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మనీ వేయమని చెప్పాలి. సో అంతవరకు ఎందుకని చెప్పి సో నేను ఆ సాఫ్ట్వేర్ జాబ్ అనేది వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇలాగే హైదరాబాద్ వచ్చి చాలా ఇంటర్వ్యూస్ అవి కూడా ఫేస్ చేశాను. కానీ ఇంకా నేను గ్రాప్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఏంటంటే మాకు వైజాగ్ దగ్గర, సో వైజాగ్లోనే సంథింగ్ ఏదైనా చూసుకుందాము, ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పి వెళ్తే అన్నీ నాన్ ఐటీ జాబ్స్ తగులుతున్నాయి. అలా కొన్ని రోజులు వెయిట్ చేశాను. చేయగా ఏంటంటే తెలుసు కదా, బీటెక్ డిగ్రీ అయిన స్టూడెంట్ ఇంట్లో ఉంటే మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకే ఉంటుంది, పక్కన వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్, ఇంకెన్ని రోజులు ఉంటావు జాబ్. సో ఇంకా వాళ్ళ బాధపడలేక ఇంకా నాకు కూడా ఫీలింగ్ వచ్చి ఏదో ఒక జాబ్, అంటే ఫాదర్ వచ్చేసి ఫార్మర్, మదర్ చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్. సో ఏంటి వాళ్ళకి నేను ఇన్కమ్ అనేది ఇవ్వలేకపోతున్నాను, నేను ఇంత చదివించిన తర్వాత కూడా నేను వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇవ్వలేకపోతున్నాను అని ఏం చేశానంటే ఏదో ఒక జాబ్, ఇంకా ఏదో ఒక జాబ్ చూసుకుందాము అని చెప్పి ఇంకా నేను వైజాగ్ ఇంటర్వ్యూకి వెళ్తే అది మార్కెటింగ్ కంపెనీ. సో ఏంటి అంటే అందులో కూడా వర్క్ చేస్తున్నప్పుడు చాలా టఫ్గా ఉండేది సిచ్యువేషన్. అంటే మార్కెటింగ్ అంటే ఐడియా ఉంది కదా, మొహం మీద రిజెక్షన్స్ వస్తాయి, అయినా సరే మనం నవ్వుతూ ఓకే సార్ అనుకొని వెళ్ళిపో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చాను. సో దాని తర్వాత 1 yearలో కోవిడ్ పాండమిక్ టైం వచ్చింది. సో అది నెమ్మదిగా క్లియర్ అవుతుంది అన్న టైంకి నేను మళ్ళీ కన్సల్టెన్సీస్కి అప్రోచ్ అయ్యాను అనమాట. అప్రోచ్ అయితే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ కదా, సో మీకు మార్కెటింగ్ మీద ఇష్టం అని చెప్తే మళ్ళీ మారుతి సుజుకి షోరూంలో కార్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేశాను. దాని తర్వాత అందులో సీనియర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడి, తమ్ముడు మాకంటే మేము ఫ్యామిలీస్ని రూల్ చేయాలి, సో మాకు ఎలాగా తప్పదు, మాకు ఈ జాబ్స్ అనేవి నీకు కరెక్ట్ కాదు, సంథింగ్ ఇప్పుడు నీ కోర్ వైపు వెళ్ళు, నువ్వు చదువుకున్న ఎడ్యుకేషన్ వైపు వెళ్ళు, ఇప్పుడున్నంత స్కోప్ నీకు తర్వాత ఉండదు. అదే ఒక 10 years తర్వాత నాకు జాబ్ కావాలి అంటే ఇలాంటి ఇండస్ట్రీస్లో వాటిలో మనకు జాబ్స్ ఉంటాయి. అదే నువ్వు ఇంకొక 2 years తర్వాత వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ కావాలని అడిగినా సరే నీవు ముందంతా ఏం చేసావు, సమ్ కెరియర్ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ అడుగుతారు. సో ఆ కెరియర్ గ్యాప్ మళ్ళీ నువ్వు ఇంకొక ఆన్సర్ చెప్పాలి. సో అలా కాకుండా ఇప్పుడు వెళ్ళి ట్రై చేయి అని చెప్పగానే సో నేను చాలా ప్లాట్ఫామ్స్ కూడా చూశాను. ఇలాగే అంటే ఎందులోని జాయిన్ అవ్వకుండా ఏం చేయకుండా ఇంటర్నెట్లోనే చూసుకుందామని కూడా ఫిక్స్ అయిపోయాను. కానీ ఇంటర్నెట్లో వీడియోస్ అయితే చూస్తాం, మరి అటు నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాదు కదా. సో అది ఫీల్ అయ్యి సంథింగ్ ఇలాగే ఏదైనా నేర్చుకోవడానికి చూద్దామని కూడా చాలా ట్రై చేశాను. అమీర్పేటలో కూడా కోచింగ్ సెంటర్స్ అవి చాలా ఉన్నాయి కదా, సో అవి కూడా ట్రై చేశాను. కానీ ఫైనల్గా ఏంటంటే మా ఫ్రెండ్ క్రాంతి ద్వారా నేను ఇందులో డెమో సెషన్ అనేది అటెండ్ అయ్యాను అనమాట. డెమో సెషన్లో పర్లేదు, బాగుంది, అర్థమవుతుంది. అంటే రాహుల్ చెప్పినట్టు 3 languages ఉన్నాయి అప్పుడు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో మనకి తెలుగులో చెప్తున్నారు కదా, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా నేను ఆ డెమోన్స్ట్రేషన్ అయిన తర్వాత ఇందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి మంచిగా ప్లేస్ అయ్యాను. సో ఇప్పుడు హ్యాపీ. సో అప్పుడు ఎంత అన్కంఫర్ట్గా
అంటే ఇష్టం లేకపోయినా తప్పక చేసిన జాబ్ ఇప్పుడు ఎంతో ఇష్టంగా కావాలనుకున్నది వచ్చింది. అంటే అప్పుడు మార్కెటింగ్ అంటే తెలుసు కదా, సో అలా రిజెక్షన్స్ అనేది రావడంతో ఇంకా నాలో నేనే అంటే పేరెంట్స్ కూడా ఎలా ఫీల్ అయ్యేవారంటే, అరే నీ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్స్ ముందు, అంటే పాండమిక్ టైప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, సో ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు, నువ్వేమో కంప్యూటర్ సైన్స్ చేసావు, సో ఎందుకు ఇలాగా అందరికీ కాల్స్ చేసి ఇది అంతా వేస్ట్, నీకు పర్లేదు ఇంటి గురించి నువ్వేమో ఆలోచించొద్దు, ఇంట్లో అంతా బాగానే జరుగుతుంది, నువ్వు నేర్చుకో, ఏదైనా నేర్చుకో, నీ కోర్ వైపే వెళ్ళు అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడంతో ఇంకా వాళ్ళకే ఏ ప్రాబ్లం లేదంటున్నారు కదా, ఇంకా నేను కూడా నేర్చుకున్నాను అనమాట. సో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీనా? చాలా హ్యాపీ. ఎస్, అదే కావాలి మనకి, అంత కష్టపడి చదివించినందుకు కూడా. చందన, మీరు ఆల్రెడీ వేరే జాబ్ చేస్తున్నారు, బట్ అక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేక ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇటువైపు వచ్చారని విన్నాను. సో ఎలా మీ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు తను చెప్పారు ఇంత ఫేస్ చేశాను అని చెప్పి, మరి చందన ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది జర్నీ? అవునండి, నాకు ట్రిప్లీ కాబట్టి నేను ట్రిప్లీలో జాబ్ తెచ్చుకున్నాను. అమ్మాయిలు చాలా తక్కువ తీసుకుంటారు కదా ట్రిప్లీ, మీరు తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉండిండేది, లైక్ బీటెక్ ట్రిప్లీ అంటే ఎలక్ట్రికల్ పైన నేర్చుకోవాలి, ఏవో చేయాలి అని. లైక్ 4 years కంప్లీట్ అయిన తర్వాత ఏముండదు అని తెలిసింది. అంటే లైక్ ఏముండదు అంటే ఉంటుంది, బట్ నేనేమనుకుంటున్నానో అది మాత్రం లేదు, నేను సాటిస్ఫై అయితే అవ్వలేదు. అండ్ లో శాలరీ, గ్రోత్ అస్సలు ఉండేది కాదు. అండ్ ఇదంతా చూసి మా ఫాదర్ అబ్రాడ్ వెళ్ళి మా కోసం స్టడీస్ కోసం చాలా కష్టపడేవారు. వాళ్ళు అక్కడ నుంచి పంపితేనే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం. లైక్ ఇక్కడ మా ఫాదర్ అనే కాదు, ఎవ్రీ స్టూడెంట్ ఫాదర్స్ చాలా కష్టపడి చాలా చేస్తారు, వాళ్ళ పెయిన్ మనకు తెలీదు. చందన నాన్నగారు ఎక్కడ జాబ్ చేసేవాళ్ళు? దుబాయ్లో చిన్న చిన్న వర్క్స్ చేసేవారు. అక్కడి నుంచి పంపించేవాళ్ళు? అక్కడ నుంచి పంపించేవారు. 1-2 years కాదు, 30 years అబ్రాడ్లోనే ఉన్నారు దుబాయ్లో. ఇప్పుడు అంత చేసిన అతనికి నేను ఏం చేయాలి, ఇంత లో శాలరీ, అసలు గ్రోత్ ఉండేది కాదు, ఇలా చిన్న శాలరీకి చేసి వాళ్ళని నేను ఏం పోషిస్తానని చెప్పేసి ఒక థాట్ అయితే ఉండేది నాకు ఎప్పుడు. అలాగని ఐటీ సైడ్ షిఫ్ట్ అయితే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అండ్ హైపెడ్ శాలరీస్ వస్తాయి అని చెప్పేసి చాలా అనుకున్నాను. అలాగని నేను సిసిబిపి నుంచి ఇన్వెస్టిగేట్ చేసి, అండ్ మై ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఇలా జాయిన్ అయితే ఇలా ప్రాపర్ స్ట్రక్చర్ పాత్ ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, సో అప్పుడు మన ఫ్యూచర్ గోల్ అంటే మనం సక్సెస్ఫుల్గా వెళ్తాము అని చెప్పేసి అన్నారు. సో నేను అలా వాళ్ళు చెప్పిన మాట విని జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఇలా కూర్చున్నాను. నిజంగా ఒక సక్సెస్ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు భలే. అంటే ఏదైనా ఒక ఆలోచన ఉన్నప్పుడు, లేకపోతే ఒక కోరిక ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్గా అనుకుంటాం, అది నెరవేరాలని అనుకుంటాం, కానీ ఏదో పాయింట్లో ఎక్కడో కొద్దిగా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది, లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అక్కడే. బట్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి మీ గురించి వింటూ ఉంటే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఏం చేస్తున్నాము, కొన్నిసార్లు మనం తగ్గాల్సి వస్తుంది, తప్పక జాయిన్ అవ్వాల్సి వస్తుంది, ఆ వచ్చిన అమౌంట్తో మనం లీడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇవాళ మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు. రోహిత్, యూఆర్ హ్యాపీ, రైట్? సో అంటే ఇక్కడ చాలామంది వరకు మనం చూస్తూ ఉంటాం కదా, ఇంత సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, అండ్ ముందు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి మేము కూడా ఎలా సక్సెస్ అవుతామా, మరి మాకు వస్తుందా జాబ్, మీకంటే వచ్చింది, మీ గ్రూపులు బట్టి మీకు తెలుసు, మరి మేము ఎలా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో షేర్ చేసుకోండి వ్యూయర్స్ అందరికీ. చాలామంది ఇందాక నేను చెప్పాను కదా, సర్వే నిర్వహించినప్పుడు కూడా వాళ్ళకు ఉంది కోరిక, బట్ ఎలా వెళ్ళాలి అనే దారి తెలియదు చాలామందికి. సో మీరు వెళ్ళిన దారి ఏంటి, ఎలా వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎలాంటి స్కిల్స్ ఉంటే బాగుంటుందని మీరేం చెప్తారో వ్యూయర్స్కి చెప్పండి. స్టూడెంట్కి కావాల్సింది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అంటే ప్రాజెక్ట్ అంటే మనం బీటెక్లో చేసేవి, డిగ్రీలో చేసేవి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకి బయట కూడా చాలా ప్రాజెక్ట్స్ దొరుకుతాయి, బట్ జస్ట్ మనకి దాంట్లో థియరటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం ఉండదు, జస్ట్ ఏదో చేసామా సబ్మిట్ చేసామా అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ సిసిబిపిలో నాకు నచ్చిన బెస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఎలా అంటే మన ప్రతి కాన్సెప్ట్ తర్వాత వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్తారు. ఇఫ్ ఎనీ డౌట్స్ లైక్ కోడింగ్ డౌట్స్ ఉన్నా ఏదున్నా వాళ్ళు అక్కడే రెక్టిఫై చేస్తారు. చాలామందికి డౌట్స్ ఉంటుంది, అంటే లైక్ ఇప్పుడు నేను జాయిన్ అయితే నాకు డౌట్స్ వస్తాయి అలా. అంటే మనం ఇట్లా డౌట్స్ అడగగానే వాళ్ళు వెంటనే మనకి రిప్లై ఇచ్చేస్తారు, మనం అస్సలు వరి అవ్వడం అవసరం లేదు. ఓకే.
అండ్ లైక్ ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫండమెంటల్స్ నుంచి డెవలప్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మనం అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్ నాకు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు లైక్ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చెయ్యగలుగుతాను అని నమ్మకం నాకుంది. లైక్ ఇప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. లైక్ నెక్స్ట్ ఫ్యూచర్లో నా గ్రోత్ కూడా బాగుంటుందని నాకైతే నమ్మకం ఉంది. లైక్ నా స్కిల్స్ నాకు ఉన్నాయి. మీ స్కిల్స్ అయితే ఎవ్వరు దొంగతనం అయితే చేయలేరు. సో మీరు ఎంత అయితే స్కిల్ సంపాదించుకోగలుగుతారో అంత మీరు సంపాదించుకున్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చక్కగా జాబ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది ఇప్పుడు. రాజేష్, మరి అంటే వెళ్ళిన ప్రాసెస్ చెప్పండి. ఎలా మీరు అసలు అప్రోచ్ అయ్యారు, కొత్త ప్రోగ్రామ్ ఎలా నేర్చుకున్నారు, కష్టం అనిపించిందా వెళ్ళింది? ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నేను ఫస్ట్ నేర్చుకున్నది ఎలా అంటే ఒక ఫ్రెండ్ రిఫరల్ ద్వారా వెళ్ళాను. ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత బాగుంది కోర్స్, అంటే ఒక 2 months అయిన తర్వాత కోర్స్ బాగుంది, బాగా అర్థమవుతుంది అని చెప్పిన తర్వాత నేను ఆ కోర్స్కి డెమో క్లాస్ అప్లై చేశాను. డెమో క్లాస్ అప్లై చేస్తే వాళ్ళు నాకు డెమోలోనే క్లియర్గా చెప్పారు, అంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్పించిన టైంకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, బయట ఏ టెక్నాలజీస్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మాకు క్లియర్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో నిజమే కదా, మనం బయట ఒక అమీర్పేటలో కానీ లేదా ఎక్కడైనా బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే ఏదో ఒక దాని మీద నేర్పుతారు, దాని మీద అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఓకే అయిపోయింది ట్రైనింగ్ అని చెప్పి పంపించేస్తారు. సో ఇందులో అలా కాకుండా మనకి ఒక బయట ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని టెక్నాలజీస్ మీద మమ్మల్ని ట్రైన్ చేశారు. ట్రైన్ చేయడమే కాకుండా దాని మీద మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా చేయించారు. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే రెజ్యూమ్ అనేది ఎలా ఉండేదంటే క్లాస్ మొత్తం ఒకటే కంటెంట్ ఉండేది, జస్ట్ నేమ్స్ మాత్రమే మారేవి. ఇప్పటికీ కూడా ఒక రెజ్యూమ్ అంటే ఏంటి అంటే అదొక పాయింటే ఉంటుంది. క్లాస్ మొత్తానికి ఒకటే ఉంటాయి, ఒకటే టెక్నాలజీస్ ఉంటాయి, అందరికీ ఒకటే లాంగ్వేజెస్ వచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే మేము నేర్చుకునేవి మాత్రమే మేము అందులో పెట్టగలుగుతున్నాం. అందులో పెట్టుకోవడం వల్ల ఇంటర్వ్యూస్ అది ఫేస్ చేసినప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూర్ ఏం క్వశ్చన్ అడుగుతాడేమో అన్న భయం అయితే మాకు లేదు, ఎందుకంటే మేము అందులో మెన్షన్ చేసే ప్రతిదీ ఆల్రెడీ మాకు వచ్చిందే కాబట్టి. సో నెక్స్ట్ ఇందులో క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అండి. సో ఒక ఇంటర్వ్యూయర్ ఒక పర్సన్లో కావాల్సిన స్కిల్స్ ఏంటి అన్నది డైరెక్ట్గా మాకు అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు డైరెక్ట్గా చెప్పేవారు. ఎందుకంటే ఇందులో మాకు టీచ్ చేసేవాళ్ళు ఎక్స్ఐఐటి, అమెజాన్లో వర్క్ చేసిన వాళ్ళు, ఐఐటీస్లో స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో రాహుల్ అట్లూరి సార్ ఉన్నారు, ఆయన టీచింగ్ అయితే చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కంపెనీస్కి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది, కంపెనీస్ ఏం అడుగుతాయి అన్నది డైరెక్ట్గా వాళ్ళు మమ్మల్ని అడిగేవారు అనమాట. అలా అడగడం వల్ల మేము ఏదైనా మిస్టేక్స్ అవి చేసినా సరే వాళ్ళు వెంటనే రెక్టిఫై చేసుకునే విధంగా వెంటనే క్లియర్ అయ్యే విధంగా చెప్పేవారు. నెక్స్ట్ వాళ్ళు అడిగే ప్రతిదానికి ఏంటంటే మాకు ముందుగా ఒక ఐడియా అనేది ఇచ్చేవారు. నెక్స్ట్ సంథింగ్ లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, మీరు ఇప్పుడు ఐటీలో ఎందుకు రావాలనుకుంటున్నారు అన్నది సో డైరెక్ట్గా వాళ్ళు మాకు ముందే చెప్పారు. సో అలా చెప్పడం వల్ల అంటే డైరెక్ట్ హెచ్ఆర్స్ వేసే క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ మనకు ముందే తెలిసేవి. నెక్స్ట్ ఆల్రెడీ టెక్నాలజీస్ అనేవి మేము నేర్చుకొని ఉండడం వల్ల, స్కిల్స్ అనేవి ఉండడం వల్ల వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగినా సరే మేము క్లియర్గా ఆన్సర్ చేసేవాళ్ళం. సో అలాగా ఒక స్టెప్ బై స్టెప్ పాత్రలో వెళ్ళడం వల్ల అనేది మాకు ఇంటర్వ్యూస్ అనేది చాలా లైట్ అయింది. ఎందుకంటే బయట మేము ఫస్ట్లో ప్రీవియస్గా తీసుకున్నంత బర్డెన్ అనేది, అంటే బిఫోర్ నేను కోర్సెస్ అది నేర్చుకోక ముందు నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్కి, కోర్స్ నేర్చుకున్న తర్వాత వెళ్ళిన ఇంటర్వ్యూస్కి చాలా డిఫరెన్స్ చూసాను. ఎందుకు అంటే ఏ స్కిల్ లేనప్పుడు నేను ఎలా అటెంప్ట్ చేశాను, స్కిల్ అంతా వచ్చిన తర్వాత ఎలా అటెంప్ట్ చేశాను అన్నది ఆ డిఫరెన్స్ అయితే నాకు ఖచ్చితంగా సిసిబిపి ద్వారానే తెలుసుకున్నాను అనమాట. ఓకే, మరి మీరు సిసిబిపి ద్వారా ఏమేమి నేర్చుకున్నారు, ఎలా నేర్చుకోగలిగారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ నేను కూడా వాళ్ళు చెప్పినట్టుగానే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తారు. సో ఏంటంటే నాకు కూడా జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉంది, అండ్ నేను వచ్చేసి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్లేస్మెంట్ సపోర్ట్ బాగుంటుందండి.
ప్లేస్మెంట్ సపోర్ట్ ఏంటంటే మనకి ఏది ఎలా చేయాలి, మనకి జనరల్గా ఒక పర్సన్ని రిక్రూట్ చేయాలి అనుకుంటే ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ జాబే కానివ్వండి, వేరే ఏ జాబ్స్ అయినా కానివ్వండి, ఒక పర్సన్ని రిక్రూట్ చేయాలి అని అనుకుంటే తన గురించి సంథింగ్ బయో కానీ ప్రొఫైల్ కానీ నేర్చుకోవాలి. ఇక్కడ మనం దాన్ని రెజ్యూమ్ అని అంటాం. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చాలా మటుకు ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఆన్లైన్ జాబ్ పోర్టల్స్లో ఈ రెజ్యూమ్స్ అనేటివి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ బేస్డ్ మీద ఉంటాయి. సో ఆ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ బేస్డ్ అంటే జనరల్గా ఇప్పుడు ఈ రోల్కి తను అప్లై చేసుకున్నాడు, సో ఆ రోల్కి తగ్గట్టుగా తను పెట్టిన స్కిల్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా, ప్లస్ అసలు తనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే తను దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందా, అండ్ తను ఆ ఎక్స్పీరియన్స్లో కూడా తను చేసిన పని ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశాడా లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మనం వెళ్తున్నాం. సో ఇక్కడ మనం ఫ్రెషర్గా వెళ్తున్నాం కాబట్టి మనకి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేది తెలుసుకుని ఉంటే మనం కూడా సో ఓకే వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ రెజ్యూమ్ బిల్డింగ్ కూడా మనకి చాలా నీట్గా నేర్పిస్తారు. ఓకే, ఫ్రమ్ పాయింట్ అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అండి, తనకి ఆ సాఫ్ట్వేర్ జాబ్కి కొంతమంది జావా అడుగుతారు, కొంతమంది పైథాన్ అడుగుతారు, పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అడుగుతారు, కొంతమంది రెండు అడుగుతారు. సో అలా మనకి ఏంటి అంటే దానికి అసలు ఏం ప్రాజెక్ట్స్ చేయాలి అనేటివి కూడా మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. మనం కోర్సులో ముందుకు వెళ్తూ ఉండగా సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం ఆ చేసిన ప్రాజెక్ట్స్ మనం మన రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనం ఆ రెజ్యూమ్ బిల్డింగ్లో కూడా మనకి కంటిన్యూస్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మీకు ఒక కోర్స్ అనేది పైథాన్ వరకు కంప్లీట్ చేసుకున్నారు, మొత్తం ప్రాజెక్ట్స్ కూడా అయిపోయాయి, మీకు ఒక కంపెనీ నుంచి ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇలా కావాలి అని చెప్పేసి అన్నారు. మీరు ప్రొఫైల్ నచ్చి మీరు అప్లై చేశారు, రెజ్యూమ్ కూడా ఇచ్చారు. సో అక్కడ మనకి ఏంటి అంటే వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఇక్కడ మనకి అప్లికేషన్ నుంచి ఈవెన్ మనకి జాబ్ వచ్చాక తర్వాత కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో there will be a continuous support from the end. ఓకే, అంటే కామన్గా చూస్తూ ఉంటాం జాబ్ జాయిన్ అయిన కొత్తలో చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు, అవన్నీ క్లియర్ అవుతాయి. అవన్నీ ఇబ్బందులు క్లియర్ అయినాయి అనేది పాయింట్ మన దగ్గర నుంచి వచ్చే వరకు వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఓకే, నిజానికి వాళ్ళు చేసే ఇది ఏంటంటే అందరూ నేర్చుకోగలుగుతున్నారు. అంటే బీటెక్ వాళ్ళనే కాదు, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఈవెన్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఇందులో. అసలు వాళ్ళు జాబ్ సంపాదించడం ఈ స్టేజ్ లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా మంచి కోర్స్. అంటే మనం అందరం సిసిబిపి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఈ విషయం మీద. అండ్ ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఒక మంచి ప్యాకేజ్ ఉంటే మా అందరు కూడా మంచిగా ఉంటారు ఫ్యూచర్లో. మనకు తెలియదు కదండి ఫ్యూచర్లో ఏ రేట్స్ ఎలా పెరుగుతాయి. సో అంటే ఇప్పుడు ఎవరైతే జూనియర్స్ లేకపోతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక మాటలో? ఒకటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్కి ఖచ్చితంగా రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రావాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా సిసిబిపి అనే నెక్స్ట్ వేవ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకు అంటే మనకి ఇక్కడ నేర్పించేవన్నీ కూడా ఇందాక మెన్షన్ చేశాను నేను, మన ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్లో నేర్పిస్తారు. అండ్ కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఎక్కడ కూడా మనం తడిపడిపోయినా కానీ ఈవెన్ ఎక్కడైనా ఆగిపోయినా ఎందుకు ఆగిపోయారు, సో ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కూడా రెక్టిఫై చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా క్లియర్ చేస్తారు. సో వెన్నంటే ఉంటారు మనకి హెల్ప్ఫుల్గా. రైట్, రాజేష్ మీరేం చెప్తారు ఫైనల్గా? అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి మరీ ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా ఏంటి? సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మనం ఏదైనా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మంచిదని చెప్తా. నంబరు మ్యాక్సిమం బయట ఉన్న సినారియో ప్రకారం ఎవరు ఇంజనీరింగ్ ఏ డిపార్ట్మెంట్ చేయాలి అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్తో చేసేదైతే కాదు. ఎందుకంటే తను ఇంటర్ ఎప్పుడైతే పూర్తయి ఇంజనీరింగ్లోకి వెళ్తాడో తనకేమీ తెలీదు. త్రిబుల్ అంటే ఇది ఉంటుంది, ఈసీ అంటే ఇది ఉంటుంది, సిఎస్సి అంటే ఇది ఉంటుంది అనేది తనకేం తెలీదు. సో తను అందులోకి వెళ్ళిన తర్వాత తనకి రియలైజ్ అవుతాడు, అంటే ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతాడు, సో నేను ఇందులో ఉంటే బాగుంటుంది, ఇందులో ఉంటే బాగోదు, అనవసరంగా నేను తీసుకున్నానే అని చెప్పి తర్వాత రియలైజ్ అవుతారు. సో అలా రియలైజ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికీ టైం మించిపోయింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా నేర్చుకుంటే వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే ఈ సిసిబిపి కోర్స్లోనే డైలీ నేను చెప్పిన బీటెక్లో నాకున్నంత ఫ్రీ టైమ్ ఎవ్వరికీ ఉండదు.
అంత ఖాళీగా ఉండేవాడిని టైం వేస్ట్ చేయడంలో. అంటే ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, అప్పుడు నాకు అంత టైం ఉన్నది, సో నేను ఏం చేయాలో తెలిసేది కాదు ఎలా అన్నది ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. మనం ఒక టెక్నాలజీస్ ఇలా ఇప్పుడు ఏదైతే బయట ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో అవి మనం ఇప్పటి నుంచే నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు 3rd ఇయర్ కంప్లీట్ అయ్యేలాగా కానీ 4th ఇయర్ కంప్లీట్ అయ్యేలాగా కానీ ఇంటర్న్షిప్స్ రూపంలో జాబ్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. వెంటనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి. చదువుకుంటున్నప్పుడే చేతిలో జాబ్ ఉంటుంది అనమాట. చదువుకున్నప్పుడే చేతిలో జాబ్ ఉండడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎందుకన్నా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాము, నేను ఆల్రెడీ స్కిల్స్ నేర్చుకున్నాను, ఒక జాబ్ ఆపర్చునిటీ ఉన్నది, తను స్కిల్స్ నేర్చుకోలేదు. సో ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్లో ఎవరిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఆబ్వియస్గా స్కిల్స్ ఉన్న పర్సన్ మాత్రమే రిఫర్ చేస్తారు. సో మీరు ముందుగా నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొంచెం బయట ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ అనేది మనం కాలేజ్లో ఉన్నప్పుడే నేర్చుకుంటాం. దానివల్ల అది ఇంకా ఎక్కువ హెల్ప్ అవుద్ది. ఎక్కువ హెల్ప్ అయ్యి మనం రిలీవ్ అయ్యే టైంకి మన దగ్గర ఐపేడ్ జాబ్స్ అనేవి చేతిలో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏదన్నా ఆపర్చునిటీ అనేది ఒకటి, ఆపర్చునిటీస్ అనేవి ఏది కొత్తగా రావు, మనం వదులుకున్నవే పక్క వాళ్ళు తీసుకుంటారు. సో అది వదులుకుంటారా, యూటిలైజ్ చేసుకుంటారా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో. రైట్ చందన, ఫైనల్ ఏం చెప్తారు మీరు? అంటే చదువు అంటే ఏమంటారు, 1st, 2nd, 3rd ఇయర్స్లో ఉన్నప్పుడే కనుక మనం ఈ కోర్సులో జాయిన్ అయితే అది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి రాజేష్ చెప్తున్నారు. సో మీ మాటల్లో ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి అండ్ జూనియర్స్కి మరీ ముఖ్యంగా ఇది బెస్ట్ అంటారా? మీరేం చెప్తారు? యాక్చువల్గా రాజేష్ చెప్పింది 100% కరెక్ట్. అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఓన్లీ సిఎస్సి బ్రాంచ్, ఐటీ బ్రాంచ్ వాళ్ళకే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి, అండ్ మిగతా కెమికల్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ రావు అని ఫిక్స్ అయిపోయారు. కానీ అలా కాదు, ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఐటీ జాబ్స్ తెచ్చుకోవచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ నాది ఎలక్ట్రికల్, ఇప్పుడు నేను చేస్తున్నది సాఫ్ట్వేర్ జాబ్. లైక్ మనకి పక్కా ఇంట్రెస్ట్ ఉండాలి, మనం ఇది ఐటీ జాబ్ రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా తెచ్చుకోవచ్చు మనం. సో అదొకటి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. అంటే మీరు ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా, మిమ్మల్ని చూసి మేబీ మాకు కూడా ఒక అవకాశం వస్తుందేమో అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాము. అండ్ మీరు ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, అండ్ మీ పేరెంట్స్కి మరి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఈ సందర్భంగా మీరు. రైట్, సో చూస్తున్నారు కదా, అందరికీ ఒకటే, మేము ఏదైతే సర్వే నిర్వహించినప్పుడు మేము తెలుసుకున్నామో, బట్ వాళ్ళందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సో చాలామంది ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, డిగ్రీ డిప్లొమా చేసి తక్కువ జీతంతో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆశ ఉండి ఐటీ ప్రొఫెషనల్గా ఎదగాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అండి. CCBP కోర్సులో జాయిన్ అయితే కనుక మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఇప్పటి వరకు ఉన్న కోర్సెస్తో పాటుగా అదనంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అసలు ఐటీ అంటే ఏంటి అన్నవాళ్ళు కూడా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ కోర్సులో తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. కంప్లీట్గా ఈ కోర్సుకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తారు. మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు. మీ గోల్ ఏదుందో ఆ గమ్యం దాకా మీరు రీచ్ అయ్యే అవకాశాన్ని వారు కల్పిస్తున్నారు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.